కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మ్రాను మీది శవము అనేటువంటి ఒక మాట ఉన్నది. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22-23లో మరణ శిక్షకు తగిన పాపము ఒక వ్యక్తి చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద ఆ చెట్టు మీద నిలిచి ఉండకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక ఈ శాపగ్రస్తుడు అండర్లైన్ చేసుకోండి. నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున అతనిని పాతిపెట్టవలెను. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత మరణశిక్షకు లోనైన తర్వాత ఆ చెట్టు మీద లేదా ఆ మ్రాను మీద వేలాడి ఉండడానికి శాపమునకు ఉన్న సంబంధం ఏమిటి? జనరల్గా యూదుల చట్ట ప్రకారము, యూదుల చట్టమును మనం క్షుణ్ణంగా పరిశీలించగలిగితే మరణ శిక్ష నేరాలకు సంబంధించి చాలా వరకు ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి అని ఉంటుంది. చాలా శిక్షలకు రాళ్లతో కొట్టి చంపుతారు. అది భయంకరమైన పాపమునకు సంబంధించినదైతేనే పబ్లిక్గా అందరూ చూస్తూ ఉండగా అతన్ని ఉరి తీసి ఆ శవాన్ని అక్కడే వేలాడనిస్తారు. ఒక చెట్టు మీద ఒక కొమ్మకి వేలాడదీస్తారు. అయితే అతడు శాపగ్రస్తుడు కాబట్టి వేలాడదీయబడినాడు అని చెప్పడానికి గుర్తుగా అతను వేలాడదీస్తారు. రెండవదిగా, ఎవరైనా ఇటువంటి పాపము ఇకపైన చేస్తే ఆ వ్యక్తులకు కూడా ఎటువంటి భయంకరమైన అవమానకరమైన శిక్షనే ఉండబోతుంది అని చెప్పడానికి ఒక గుర్తుగా అతను వేలాడదీసేవాళ్ళు. కానీ సాయంత్రానికి ఆ శవాన్ని దించేసి పాతిపెట్టాలి. ఈ ద్వితీయోపదేశకాండంలో 21వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ శాపగ్రస్తుడైన మాటను మరొకసారి పౌలు గారు గలతీ సంఘానికి రాసిన పత్రికలో రాస్తున్నాడు. 3వ అధ్యాయము 13-14లో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రము యొక్క శాపము అనగా దేవుని ఆజ్ఞలను అతిక్రమించుట. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అని రాస్తున్నాడు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు అతనిని వేలాడదీసేవాళ్ళు, అంటే ఉరి తీసి ఆ శవాన్ని అలాగా వేలాడదీసి ఉంచేవాళ్ళు. అది అతనికి అవమానము. అతను శాపగ్రస్తుడు అని అందరికీ తెలియచేయడానికి అటువంటి చర్యను చేపట్టేవాళ్ళు యూదులు. మరి ఏ తప్పు చేయనటువంటి యేసుక్రీస్తు మనందరి తరపున మనందరి పాపములను, మనందరి అతిక్రమములను బట్టి ఆయన చనిపోవలసి వచ్చింది. మన కోసము యేసుక్రీస్తు శాపగ్రస్తుడిగా మారవలసి వచ్చింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5-6లో పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై క్రీస్తు ప్రత్యక్షమాయను అని మీకు తెలుసు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచిండు వాడెవ్వడు కూడా పాపము చేయడు. పాపము చేయవాడెవ్వడు కూడా ఆయనను చూడను లేదు, ఆయనను తెలుసుకోను కూడా లేదు. నేను క్రైస్తవుడనే అని చెప్పుకుంటూ ఇంకా పాపములో నిలిచి ఉంటే, ఇంకా శాపగ్రస్తుని వలె ఉంటే, ఇంకా ఆ శాపమునకు నువ్వు అంటు కట్టబడిన వాడిగా ఉంటే నీవు క్రైస్తవుడివి కానే కాదు. నీకు క్రీస్తు ఇంకా పరిచయం కాలేదు. క్రీస్తు వాడివి నువ్వు కాదు, క్రీస్తు సంబంధివి కాదు. కాబట్టి నువ్వు వెలుగు సంబంధివి కాదు. కాబట్టి నువ్వు ఇంకా చీకటి సంబంధివి, చీకటిలో ఉంటున్న వాడివే. నేను క్రైస్తవుడనే, క్రైస్తవురాలనే అని చెప్పుకుంటూ ఇంకా ఈ ఇహలోక పాపములలో ఉండిపోతూ, ఈ ఇహలోక ఆశలకు బలైపోతూ, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బును సంపాదిస్తూ, ఈ డబ్బును ప్రేమిస్తూ, ఈ డబ్బును గౌరవిస్తూ, ఈ డబ్బుల కోసం ఏమైనా చేయడానికి వెనకాడకుండా నేను క్రైస్తవుడనే అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అపొస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 30వ వచనంలో మీరు మ్రానుల వేలాడదీసి సంహరించిన చంపిన యేసు ప్రభువును మన పితరుల దేవుడు లేపినాడు.
మరణం నుంచి ఆయన లేపాడు. మన పితరులు ఆరాధించిన దేవుడైన యెహోవా దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మరణం నుంచి తప్పించి ఆయనను మరణం నుంచి లేపినాడు. అపొస్తలుల కార్యముల గ్రంథంలోనే 10వ అధ్యాయము 39లో యేసు యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికిని అనగా ఆయన చేసినటువంటి మేలులను, స్వస్థతలను, అద్భుత కార్యములను చేసిన వాటన్నిటికీ కూడా మేమే సాక్షులము. మేము కన్నులారా చూసాము. అందరికీ మంచి చేసిన నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఆ తప్పు చేయని పాపము చేయనటువంటి ఆ యేసుక్రీస్తును యూదులు మ్రానున్న చెట్టు మీద వేలాడదీసి అన్యాయపు తీర్పు తీర్చి యేసుక్రీస్తును చంపేశారు. యూదులు యేసుక్రీస్తును చంపేశారు అని చెప్పడం కంటే యేసుక్రీస్తు మరణమునకు లోనవ్వడము తండ్రి అయిన దేవుని చిత్తము కాబట్టి అది అలా జరగవలసి వచ్చింది. అంతేకాని యూదులు యేసు ప్రభువును చంపేశారు, దేవుడు కాపాడలేకపోయాడు, దేవుడు ఆపలేకపోయాడు అని అనడం కరెక్ట్ కాదు. దేవుడు యేసుక్రీస్తు యొక్క మరణమును అనుమతించాడు, ఆయన శ్రమలను అనుమతించాడు. యోబు జీవితంలో వచ్చిన శ్రమలు దేవుని అనుమతి పొందిన తర్వాత మాత్రమే అపవాది అక్కడ ఆపరేట్ చేయగలిగాడు. మీరు గమనించాలి. దేవునికి తెలియకుండా ఏది కూడా క్రైస్తవుని జీవితంలో జరగదు, పొరపాటును కూడా జరగదు. నీ జీవితంలో కష్టాలున్నాయా, నష్టాలున్నాయా, ఇబ్బంది ఉందా, అనారోగ్యం ఉందా, దేవునికి తెలుసు. ఇది దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలలో దేవుడైన యెహోవా ఆదాము హవ్వలతో మాట్లాడుతూ, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఇది టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్, నీ విధేయతకు పరీక్ష. అది తినవద్దు అని చెప్పబడినటువంటి ఆ వృక్ష ఫలములను నువ్వు ఏ రోజైతే తింటావో ఆ రోజు తప్పకుండా చనిపోతావు అని నరునికి దేవుడు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఏ మరణం ఇది? నువ్వు చనిపోతావు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దు, మిగతా కొన్ని వందల వేల చెట్ల వృక్ష ఫలములను తినవచ్చన్నాడు. అవి తినిన రోజున నువ్వు చనిపోతావు అన్నాడు. అంటే ఆధ్యాత్మికంగా చనిపోతావు, స్పిరిచువల్ డెత్ వస్తుంది, ఆధ్యాత్మిక మరణం వస్తుంది. అంటే దేవునికి నువ్వు దూరం అయిపోతావు ఆదాము అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రకటన గ్రంథము 22:14లో జీవవృక్షమునకు హక్కు కలిగిన వారై, ఇక్కడ కూడా చెట్టును గురించిన ప్రస్తావనే ఉన్నది. చూడండి, ఆదికాండము 2లో ఉన్నటువంటి చెట్టు, మళ్ళీ ప్రకటన గ్రంథము 22:14లో ఉన్నటువంటి చెట్టు, అక్కడ శాపగ్రస్తుడిగా వేలాడదీయబడినటువంటి పరిస్థితిలో కూడా చెట్టే. గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొన్న వారు ధన్యులు. జీవ వృక్షమునకు హక్కు కలిగి ఉండడానికి మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. మీ ఆధ్యాత్మిక ఇబ్బందులన్నింటినీ కూడా వస్త్రము వలె మీరు కన్సిడర్ చేసి అక్కడ ఉతుక్కోండి, ఆ నది నీళ్ళలో ఉతుక్కోండి. ఇది పరలోకపు నది. దేవుడు అందరికీ ఆహ్వాన పత్రిక పంపిస్తున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారము చెట్టు మీద వేలాడదీయబడినటువంటి వాడు శాపగ్రస్తుడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద వేలాడదీయబడిన వాడై మనల్ని పాపము నుండి తప్పించడానికి, పాపము అనే శాపము నుండి మనందరినీ తప్పించడానికి యేసుక్రీస్తు శాపగ్రస్తుడు కావలసి వచ్చెను. మన పాపముల నుండి మనను విడిపించి మోక్ష మార్గమైనటువంటి పరలోక మార్గము ద్వారా పరలోకానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడం జరిగింది. క్రైస్తవులందరూ ప్రకటిస్తున్నటువంటి ఈ రక్షణ సువార్త ఏంటంటే, పాపము నుండి నిన్ను దేవుడు తప్పించి శాపము నుండి నిన్ను విడిపించి పరలోకానికి నడిపిస్తాడు అనేదే రక్షణ సువార్త. మనము చేసినటువంటి తప్పులకు, ఎన్ని వందల కోట్ల మంది చేస్తున్నటువంటి పాపాలన్నిటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఒక ధరను చెల్లించేశాడు. అందుకనే మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీరు దేవునిని జ్ఞాపకం ఉంచుకొని ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో సమయమందును అసమయమందును ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే మనము శాపగ్రస్తులమై
మనము అవమానపరచబడకుండా మన తరపున మన పాపములను ఆయన మీద వేసుకుని ఆయన చనిపోయాడు. ఇది రక్షణ సువార్త, ఇది శుభవార్త, అందరికీ అందవలసిన వార్త. చిన్న ప్రార్థన కొరకే తలలోంచుతాం. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, వివరించబడినటువంటి వాక్యము మా జీవితంలో కొరకే వ్రాయబడి ఉన్నది ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా వారు చేస్తున్నటువంటి పాపముల విషయమై, వారు ఉంటున్నటువంటి శాపము విషయమై అందరూ గుర్తిరిగి పరిశీలనగా తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నా ప్రభువా. ఈ విషయాన్ని వారికి హెచ్చరిక ద్వారా, సునిశ్చితమైనటువంటి మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా మా పరిచర్య అంతట్లో, మా ప్రయత్నం అంతట్లో మా తోడుగాను మమ్మల్ని నడిపించండి నాయన. ఆత్మీయ అంధకారంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయ వెలుగులోనికి నడిపించేటువంటి బాధ్యతను మాకు ఇచ్చిన ప్రభు, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిజమైన మారు మనసును దయచేయండి. మా అందరికీ మీరే ఎన్నడూ తోడుగా ఉండి మా చేయి పట్టుకుని మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.